మేకదెయ్యం. కాసోల్ అనే గ్రామంలో అరవింద్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి 2 ఎకరాల పొలం ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా వర్షాలు సరిగ్గా పడక సరైన దిగుబడి రావడం లేదు. ఒకరోజు ఇంట్లో దిగాలుగా కూర్చున్న అరవింద్ దగ్గరికి అతడి భార్య పూనం వచ్చి, "ఏమైందండి, చాలా దిగాలుగా ఉన్నారు?" అని అడిగింది. "ఏం చెప్పమంటావు, గత కొన్నేళ్లుగా వర్షాలు సరిగ్గా పడక పొలంలో పంట అనుకున్న విధంగా పండటం లేదు. అయితే ఈ సంవత్సరం మనకున్న 2 ఎకరాల స్థలంలో మేకల్ని పెంచుదామండి. మేక మాంసానికి ఇప్పుడు బాగా గిరాకీ ఉంది కదా. పైగా మన ప్రాంతంలో వాటికి కావలసిన గడ్డి పిచ్చి మొక్కలు చాలానే ఉన్నాయి కదా అని చెప్పింది పూనం. మంచి సలహా ఇచ్చావే, ఈరోజే వెళ్ళి మేలు రకం మేకలను తీసుకొస్తాను అని ఆనందంగా చెప్పి మేకలు కొనడానికి బయటకు వెళ్ళిపోయాడు అరవింద్. అలా వెళ్ళిన అరవింద్ కొన్ని మేకల్ని తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టాడు. కొన్ని నెలలకే అరవింద్ తెచ్చిన మేకలు రెండింతలయ్యాయి. ఒకరోజు సులేమాన్ అనే వ్యక్తి వచ్చి, "సలాం అరవింద్ గారు, నా పేరు సులేమాన్. నాకు పక్కనే ఉన్న ఊరిలో పెద్ద మేక మాంసం దుకాణం ఉంది. మీరు కనుక మంచి రేటుకి మేకలు అమ్మితే ఇక్కడి నుంచి నేను మీ దగ్గరే కొంటాను" అని వినయంగా చెప్పాడు. "తప్పకుండా సులేమాన్ గారు, మార్కెట్లో ఉన్న రేటు కంటే కూడా నేను ఇంకా తక్కువగానే మీకు ఇస్తాను." అప్పటి నుంచి సులేమాన్ అరవింద్ దగ్గరే మేకలు కొనేవాడు. అలా కొన్ని సంవత్సరాలకి అరవింద్ మేకల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఎక్కడ్నుంచో మేకల్ని తినే దెయ్యం ఒకటి కాసోల్ గ్రామానికొచ్చింది. అది భయంకరమైన మేక ఆకారంలో ఉంది. ఆ ఊరిలో మంచి మేకలున్న అరవింద్ మేకల మందపై దాని దృష్టి పడింది. "అబ్బా, బాగా ఏపుగా పెరిగిన ఈ మేకల్ని చూస్తుంటే నోరూరిపోతుంది. వీటితో రోజు పండగ చేసుకుంటా" అని భయంకరంగా నవ్వుతూ అనుకుంది. ఆ వెంటనే ఆ మేక దెయ్యం ఎవ్వరూ చూడకుండా మేకల మధ్యలో దూరి రోజుకొక మేకను చొప్పున తినేసి వెళ్ళిపోయేది. 2 రోజుల తర్వాత తన మేకల మంద లెక్క చూసుకున్న అరవింద్, "ఏంటి, నేను ఈ 2 రోజుల్లో మేకలు ఎవరికి అమ్మలేదే. అలాంటప్పుడు వీటిలో 2 మేకలు తక్కువ ఎలా అయ్యాయి? బహుశా ఆఖరిసారి నేను తప్పుగా లెక్క పెట్టుంటానేమో. ఇప్పుడు సరిగ్గా లెక్క పెట్టుకుంటా" అని అనుకున్న అరవింద్ మేకలన్నింటినీ బాగా లెక్కపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ దెయ్యం ఆ రోజు కూడా వచ్చి బాగా బలిసిన ఒక మేకను తినేసి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు తన మేకల మంద దగ్గరికి వచ్చిన అరవింద్ వాటిని లెక్కపెట్టుకోగా, "అరే, నా మందలో ఒక మేక తగ్గిందే. ఇది ఖచ్చితంగా ఎవరో దొంగలు చేసిన పనే. వారిని ఈ రోజు రాత్రికి ఎలాగైనా పట్టుకోవాలి" అనుకున్నట్లుగానే ఆ రోజు రాత్రి అరవింద్ తన మేకల మంద నుంచి కొద్ది దూరంలో ఒక పొదచాటును దాక్కున్నాడు. ఇంతలో మేకలాంటి ఆకారం ఉన్న దెయ్యం ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చి ఆ మందలో కలిసిపోయింది. అది చూసిన అరవింద్, "బాబోయ్, ఇన్ని రోజులుగా నా మేకలను తినేస్తుందకు దెయ్యమా? నేను వెంటనే ఈ దెయ్యాన్ని బంధించే ఉపాయం ఆలోచించకపోతే కొన్ని రోజుల్లోనే అది నా మేకల మంద మొత్తాన్ని తినేస్తుంది" అని మనసులో అనుకున్నాడు. అరవింద్ ఆ మేక దెయ్యాన్ని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అతడికొక ఉపాయం తట్టింది. తన ప్లాన్ ప్రకారం మర్నాడు ఉదయం మేకలకి రోజు తిండి పెట్టే పనివాళ్ళని పిలిచి, "ఈ రోజు నేను చెప్పేంత వరకు మన మేకలకు పచ్చి మంచినీళ్ళు కూడా పెట్టద్దు. అయితే మన మేకల మంద ఉంటుంది పక్క స్థలంలో పెద్ద గడ్డి ముప్పు పెట్టి దానిపై పూర్తిగా ఒక బట్టను కప్పండి" అని గట్టిగా చెప్పాడు. "సరే బాబు, అలాగే చేస్తాం" అని చెప్పి పనివాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అరవింద్ ఒక వలని చేత్తో పట్టుకుని దానిపై "ఓం భీం స్వాహా" అంటూ ఏవో మంత్రాలు చదివాడు. కొంతసేపటికి రాత్రి అవడంతో రోజులాగానే ఆ రోజు కూడా మేకదెయ్యం వచ్చి ఒక మేకను పట్టుకుని తింటూ ఉంది. ఇంతలో అరవింద్ గడ్డి మోపు పెట్టిన స్థలంలోకి మెల్లగా చప్పుడు చేయకుండా వచ్చి ఆ గడ్డి మోపుపై వేసిన బట్టని తొలగించాడు. ఉదయం నుంచి ఆకలితో ఉన్న మేకలు గడ్డిని చూసేటప్పటికీ ఒక్కసారిగా అటువైపు పరిగెత్తాయి. కానీ ఆ మేకదయ్య మాత్రం అక్కడే ఉండి దాని ఆహారాన్ని తింటూ ఉంది. అరవింద్ ఒక్కసారిగా దానిపై మంత్రించిన వలని విసిరాడు. దాంతో ఆ మేకదయ్యం, "బాబోయ్, ఏం జరిగింది? నాపై ఈ వల విసిరింది ఎవరు? ఇది నన్ను కాల్చేస్తుంది. ఎవరైనా నన్ను రక్షించండి." అప్పుడు అరవింద్, "ఏమే మేకదయ్యమా, నేను ఎంతో కష్టపడి పెంచుకుంటున్న నా మేకల్నే తినేస్తావా? ఈ రోజుతో నీ పని అయిపోయింది.
అంటూ నవ్వుతూ చెప్పాడు. ఇంతలో ఆ దెయ్యం ఆవల్లోనే మాడి మసైపోయింది. ముసలి దెయ్యం 2. తెనాలి అనే గ్రామంలో మంగమ్మ అనే ఓ ముసలావిడ ఉండేది. ఆవిడకు చాదస్తం బాగా ఎక్కువ. ఏదైనా చిన్న తప్పు చేస్తే దానికి పెద్ద రాదాంతం చేసేది. ఆవిడకు మల్లేష్ అనే ఒక 25 ఏళ్ల మనవడు ఉండేవాడు. అతనంటే మంగమ్మకు చాలా ఇష్టం. దానిని ఇష్టం అనడం కంటే పిచ్చి ప్రేమ అంటేనే బాగుంటుంది. మంగమ్మకి మనవడి మీద అంత ప్రేమ ఉండడానికి కారణం తన భర్త. పెళ్ళైన కొద్ది కాలానికే ఆయన చనిపోయాడు. తన భర్త రూపురేఖలతోనే మనవడు ఉండడం వల్ల మంగమ్మ మనవడి మీద అంత ప్రేమ చూపిస్తుంది. ఆ పిచ్చి ప్రేమ వల్ల అతను ఏ చిన్న పని చేయాలనుకున్నా ఆ ముసలావిడి దాన్ని చేయించేది కాదు. ఒకరోజు మల్లేష్ తనకు పరీక్షలు వస్తున్నాయని గదిలో కూర్చుని చదువుకుంటున్నాడు. ఇంతలో మంగమ్మ అతన్ని పిలిచింది. ఒరే మనవడా, ఇట్రా అనగానే మల్లేష్ ముసలావిడి దగ్గరకు వచ్చాడు. ఏంటి బామ్మ, త్వరగా చెప్పు. తిన్నావా? లేదు, కాసేపు ఆగి తింటాలే అనగానే మంగమ్మ కంగారు పడిపోతున్నట్టుగా అతనితో ఇలా అంది. ఏంటి, ఇంకా తినలేదా? అయినా తినకుండా ఏంట్రా నువ్వు చేసేది? ముందు వెళ్ళి తిను అని గద్దించినట్టుగా చెప్పింది. బామ్మ, పని ఉందని చెప్పాను కదా, అది పూజ చేశాక తింటాలే. తిండిని కూడా పక్కన పెట్టేంత పనులేంట్రా? రేపు నాకు పరీక్షలున్నాయి. ఇప్పుడు గనక చదువుకోపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. పరీక్షలు తప్పితే వచ్చే సంవత్సరంలో మళ్ళీ రాసుకోవచ్చు. అదే నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. పద, ముందు వెళ్ళి భోజనం చేద్దు అని బలవంతంగా మంగమ్మ మల్లేష్ను తీసుకెళ్లి భోజనం తినిపించింది. మల్లేష్ వద్దు వద్దు అంటున్నా మంగమ్మ వినిపించుకోకుండా అతని శక్తికి మించి తినిపించింది. అంత భోజనం ఒకేసారి తినేసరికి మల్లేష్కి విరోచనాలు పట్టుకున్నాయి. దాంతో అతను మరుసటి రోజు పరీక్షకు వెళ్ళలేకపోయాడు. ఆ సంవత్సరం పరీక్షల్లో తప్పాడు. తాను పరీక్ష రాయలేకపోయినందువల్ల తనలో తానే చాలా బాధపడ్డాడు. ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. మా బామ్మ పిచ్చి ప్రేమ వల్ల నా జీవితమే నాశనమైంది. అదే ప్రేమ వల్ల ఏదో రోజు నా ప్రాణం మీదకు వచ్చేలా ఉంది. ఇక్కడి నుండి తప్పించుకుంటే గాని నా జీవితం బాగుపడదు అని అనుకుని మల్లేష్ బామ్మకి ఏమాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న మనవడు తను వదిలి వెళ్ళిపోయేసరికి బామ్మ చాలా మనస్తాపానికి గురైంది. ఆ మనస్తాపంతోనే కొద్ది కాలానికి కాలం చేసింది. తాను చివరి క్షణంలో కూడా మనవణ్ణి చూడలేదన్న కోరికతో చనిపోవడం వల్ల బామ్మ ఆత్మగా మారింది. అదే ఊరి చివర్లో ఉన్న ఒక అడవిలో ఆవిడ నివాసం ఏర్పరచుకుని ఉండేది. ఆ దారి గుండా ఎవరు వచ్చినా వాళ్లనే తన మనవడనుకుని ప్రేమగా దగ్గరకు వెళ్ళేది. ఎంత ప్రేమగా వచ్చినా కూడా ఆవిడొక దెయ్యం అవడం చేత అందరూ భయపడిపోయేవారు. ఆవిడ నుండి పారిపోవాలని ప్రయత్నించేవారు. తన మనవడు కూడా అలాగే పారిపోవడం వల్ల ఆవిడ కోపం వచ్చి వాళ్లను చంపేసేది. ఇదిలా ఉండగా ఒకరోజు రాము అనే వ్యక్తి ఈ దెయ్యం గురించి తెలియక ఆ అడవి మార్గంలో వెళ్తున్నాడు. ఆహా, పేరుకే ఇది అడవి అయినా ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటూ వెళుతూ ఉండగా మంగమ్మ అతని ముందుకొచ్చింది. ఆ దెయ్యాన్ని చూడగానే రాము భయంతో వణికిపోయాడు. మనవడా, ఈ బామ్మనే వదిలి వెళ్ళిపోతావా? నీకోసం నేను ఎంత ఏడ్చానో తెలుసా? నీ మీద బెంగతో నేను చచ్చిపోయాన్రా మనవడా అంటూ ఆ దెయ్యం రాము దగ్గరకు వస్తుంది. రాముకి భయం ఇంకా ఇంకా పెరిగింది. దెయ్యం దగ్గరకు వచ్చి తను చంపేస్తుందన్న భయంతో అతను అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించాడు. దాంతో ఆ దెయ్యానికి కోపం వచ్చి అతన్ని చంపేసింది. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి అడవి మార్గంలో రావాలంటేనే భయపడిపోయేవారు. అదే ఊరిలో కృష్ణ అనే ఓ తెలివైన కుర్రాడుండేవాడు. అతనికి ఈ మంగమ్మ గురించి పూర్తి వివరాలు తెలుసు. ఆవిడకు తన భర్త అంటే ప్రాణం అని, తన భర్తలాగే ఉన్నాడని, మనవణ్ణి అంతే ప్రేమగా చూసుకునేదని అతనికి తెలుసు. ఎలాగైనా ఆ దెయ్యం పీడ విరగడి చెయ్యాలి అనుకుని మంగమ్మ భర్తలాగే అవతారం వేసుకుని కృష్ణ అడవిలోకి వెళ్ళాడు. యథావిధిగానే మంగమ్మ అతని ముందుకొచ్చింది. అతన్ని ఎగాదిగా చూస్తుంది. మంగ, ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? లేదు,
అయినా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? ఏంటి మంగ, అప్పుడే ఈ రంగని మర్చిపోయావా? నేను నీ భర్తను అనగానే మంగమ్మ ఆశ్చర్యపోయింది. ఏమయ్యా, నువ్వేనా? నేనే. నీకోసం యముడితో గొడవపడి మరీ వచ్చాను. యముడితోనా? అవును. నేను నీకోసం ఇంతకాలంగా ఎదురు చూశాను. ఎప్పుడెప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావా అని కళ్ళు కాయలు కాచేలా వేచి ఉన్నాను. తీరా నువ్వు చచ్చిపోయావన్న శుభవార్త తెలిసాక ఇంతకాలానికి నా భార్య నా దగ్గరకు వస్తుందని చాలా సంతోషపడ్డాను. కానీ నువ్వు నా గురించి పట్టించుకోవడం మానేసి ఇక్కడే దెయ్యంలా మారి ఉండిపోయావు. అయ్యో, నేను కావాలని చేయలేదండి. మన మనవడు ఎప్పటికైనా నా దగ్గరికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నానంతే. అయినా మీకు నాకంటే వాడే ఎక్కువైపోయాడా? అది కాదండి, మీరు నాకు దూరం అయ్యాక వాడిలో మిమ్మల్ని చూసుకుంటూ బ్రతికాను. సరేలే, ఇప్పుడు నేనే వచ్చానుగా, ఇక వాడి గురించి మర్చిపోయి నా గురించి ఆలోచించు. నేను వెళుతున్నా, నువ్వు కూడా వీలైనంత త్వరగా వచ్చేయి. నేను మీతో పాటే వస్తానండి. అందుకు రూల్స్ ఒప్పుకోవు. పైకి వచ్చాక ఎలాగూ కలిసి ఉంటాం కదా, వచ్చేయి అని చెప్పి కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మంగమ్మ కూడా మరుసటి రోజే ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయింది. ఊరంతా సంతోషంగా ఉండసాగింది.